కేసీఆర్ పాలన మంచిగుందా? ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా? కేసీఆర్ పాలన మంచుకున్నది. ఎందుకో ఆయనే కన్న కొడుకు అనుకోవాలి లోకానికి. కాలు ఇరిగి అల్ల పడితే జైల్లో పోతాంటే కాకి సోకనం పెట్టిన ముసలోళ్ళు మా మా తండ్రి పోతాడని చెప్పి ఇంత అవస్థ పడతాడు మా కొరకు మా నాయన అని. నువ్వు ఏడాదికొక చీర ఆడబిడ్డ కదా పంపాడు, బిడ్డకు తల్లి పంపుతలేడు లోకంలో. అట్లా పంపితే ఇప్పుడు నాసుంటి ముసలి దానికి పేరిండే చీరలు అయినాయి. నువ్వు ఉన్న 5 ఏళ్ళకి 5 చీరలు దానికి పక్కకు కట్టుకొని పేరిండి అయినాయి. ఆ రోజులల్లా మాకు పెట్టుబడి కావాలంటే పుస్తలు పిల్ల మీద పుస్తలు తినే కంచాలు తీసుకుపోయి కుదబెడితే 100 రూపాయలు ఇచ్చినవాడు ఎవరు దొరకలే. ఆ పెట్టుబడికి సరిపోలే. అదేపోతే ఇప్పుడు మళ్ళీ నువ్వు పెట్టుబడి వచ్చే వరకు పెట్టుబడి అందించను, అయినా పంట తీస్తాను, అయినా తిండి తింటాను. ఇప్పుడు అన్నానికి కొదవ లేకుండా మంచిగా బతుకుతాను. మా అయ్య ఇచ్చిన కానించి ఏ అయ్యా కేసీఆర్ నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు. మరి ఇప్పుడు కేసీఆర్ లేడు కదా, రేవంత్ రెడ్డి ఉండు కాంగ్రెస్. అది మనకు తెలియదు సారు, అది మనకు తెలియదు. మాకు వచ్చింది కూడా మాకు ఏమి చేయలేదు. ఆయన పెళ్ళి అయితే ఒక నెలలో పట్టి వచ్చింది కట్నాలు ఒక్కొక్కళ్ళకు. ఇప్పుడు ఏమైనా ఇచ్చిల్లా? పెళ్ళి పిల్లలకు కట్నాలు ఇచ్చిండు, పెట్టుబడులకు ఆచింగి అందించిండు. వానకాల బాలకు అందిస్తే అవధానంగా పంట తీసుకొని కరువు కాలం వాళ్ళకు కూడా బతుకుతారు. కూలి చేసుకుని దానికి కూడా కూలి దొరుకుతుంది. ఆ రోజు పాల కొత్త కూలితో టంగోలు ఇచ్చినావు, ఈ రోజు 100 కూలి చేస్తాను మా ఇచ్చిన బట్టి. పని దొరకలేదు. నా ఇప్పుడు 500 ఒక్క మనిషికి దొరకలేదు. అయినా అంత జనం అంత తెలియక తెచ్చిండు, అంత పంటలు తీస్తాను, అట్లా బతుకుతాను. మరి ఇప్పుడు మార్పు కావాలని చెప్పి మార్పు కోరుకుంటారు కదా. మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ వచ్చింది, అంత బాగానే ఉందంటవా బాగాలేదా? మాకు రేవంత్ రెడ్డిది మాకేం కనిపాలి ఎక్కడ, ఎందుకు ఏమైంది? మాకు ఎక్కడేం కనిపాలి, ఏ లేబర్కి ఇచ్చిండు. నువ్వు పెట్టు వాళ్ళకు ఇస్తే అర్దేసి బతికింది, పరదేసి బతికింది. వాళ్ళ ఇంటికి అప్పని పోతలేదు, అప్పు వాళ్ళు అడగకుంటే ఇచ్చిండు. మా అయ్య పండుగ చీర లేదు రైకులు అనకుండా రాసు ముసలికి చీరలు చచ్చిండు. కానీ ఇదొక్కటి పద్మశాలి కలకల ఏర్తాళ్ళు పండి నాయి ఉన్నప్పుడు వాళ్ళ చేతులు ఇంట్లో పళ్ళు నేను మంచిగా బతికిండ్లు. పళ్ళు లేక ఒక్కొక్కరు ఊరేసుకొని సత్తాళ్ళు. పిల్లలు గోసపాడి అన్నాన్ని గోసపడతాళ్ళు. అన్నం ఇచ్చినావు, ఉండేటోళ్ళు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినావు. ఎవరు? కేసీఆర్ సారు ఇల్లు ఇచ్చిండు, అన్నం పెట్టిండు. అంత పద్మశాలీలకు మా అయ్య పోయినా కంచి పని దొరకలేదు. పనికి అంగోలిస్తారు వాళ్ళు. పని చేసేటోళ్ళు వాళ్ళు పోయి ఏం చేస్తారు ఎండల పద్మశాలీలు? వ్యవసాయదారులకు ఇచ్చినాం, మా అయ్య మంచిగా బాగుపడ్డారు. ఒక్కొక్కరు వ్యవసాయదారులు ఇప్పుడు ఎంత నష్టపోయారు. ఆయన దేని మనిషి లేడు రోజు. ఎవరిని? కేసీఆర్ సార్ను. మరి రేవంత్ రెడ్డి పాలన కూడా బాగానే ఉంది కదా. ఇచ్చిండా? ఏంటిది? వాళ్ళకి పంటలు పండించే వాళ్ళకి అది ఇచ్చిండా? డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చిండా? నీ పక్కకి వేసుకుంటాను, నేను కప్పుకుంటాను. పేరిండ బట్టలు అయినా ముసలోళ్ళకు బట్టని కర్ర లేదు, అన్నాన్ని కుదవలేదు. నువ్వు బట్టలు తీసుకుంటావు కా? ఎవరు ఇచ్చారు? కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవన్నీ కేసీఆర్ సార్ ఎక్కిన బట్టి బట్ట కుదవలేదు, అన్నాన్ని కుదవలేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, అన్నీ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టిండు. మా అయ్య దేవుడు. మళ్ళా కేసీఆర్ సార్ రావాలి, మా పద్మశాలి బతుకుతుంది. రైతులకు ఏం పని ఒకళ్ళ ఇంటికి అప్పకు పోకుండా ఇచ్చిండు మా అయ్య. అట్లా బతికిండు. మా పద్మశాలీలు చేసుకొని బతికిండు. ఇప్పుడు పద్మశాలీలు పని లేక అంగోలు ఇస్తాను, ఎండలకు పోతుంది. ఏం చేస్తారు ఎండల? ఒక్కొక్కటి ఊరేసుకొని చస్తాను, తిండికి లేక, పని లేక చేతుల. మళ్ళా నువ్వే రావాలి. వాళ్ళకు కాని పని వాళ్ళు చెయ్యరు, లోకం ఆగమవుతారు. తండ్రి నువ్వు దేవుడు, నా ఇంటి పక్కనే నా ఊళ్ళోనే మీటింగ్ నడుస్తుంది. నాకు వస్తావంటే కాళ్ళు లేవు, చూస్తామంటే కళ్ళు లేవు. నాయన తెల్లారితో మొక్కుతానా నీకే తండ్రి, ఇవే దేవుడు. కేసీఆర్ సారు నమస్తే, నువ్వే రావాలి. నువ్వైతే జనానికి ఏమి ఇబ్బంది లేదు, అన్ని అలా అనుకున్నట్టుగా చేసిన తండ్రి దేవుడు. ముసలోళ్ళని దాచినవు, లేకపోతే ఎన్నడో సత్తురు ముసలోళ్ళు మీరు లేకపోతే, మీరు రాకపోతే
ఇప్పుడు లేకపోతున్నారు వాళ్ళ పేరుండే బట్టలు దొరకపోవు అన్నానికి అంగోలు ఇస్తున్నారు నాయన దేవుడా